సార్ నమస్తే సార్. సార్ నమస్తే. సార్ గురుప్రసాద్ గారు, ఎన్నికల హడావిడి కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. అవును సార్. ప్రస్తుతానికి 5 రాష్ట్రాల ఎన్నికలు, దాని తర్వాత రేపు మార్చ్ ఏప్రిల్కి పార్లమెంట్ ఎలక్షన్స్, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. డేట్ అనౌన్స్మెంట్ రాలేదు. డేట్ అయితే రాలేదు. అయితే ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. కొన్ని సంస్థలు ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వేలు చేస్తున్నాయి. అయితే ఎలక్షన్ అనగానే ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద చాలా ఉంటుంది. మరి ఎన్నికల తేదీని అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎన్నికల ఫలితాలు వచ్చినాక మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటారు? కంప్లీట్గా ఈ ఎన్నికల ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు మరి ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మార్కెట్ పట్ల ఎటువంటి అప్రమత్తంగా వ్యవహరించాలి అంటారు? డెఫినెట్గా సార్, చాలా కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చి మనం చాలా ఫ్రాంక్గానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇదేం మామూలు విషయం కాదు. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడు ఇది వచ్చి వాళ్ళ బల పరీక్షే ఒక విధంగా చెప్పాలంటే. కమింగ్ పార్లమెంట్కి ఇది ఒక తెలుస్తుంది వాళ్ళ ఒక వెయిటేజ్ కొన్ని రాష్ట్రాల్లో. బట్ దీన్ని బేస్ చేసి మనము మెయిన్ ఎలక్షన్స్ని మనం పోల్చకూడదు. ఎందుకంటే అది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది వేరు, అది వేరు. బట్ ఇంపాక్ట్ వచ్చి ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఇంపాక్ట్ వచ్చి పెద్దగా ఉండదు. మెయిన్ ఇంపాక్ట్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్, అది హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే హ్యూజ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చి వీళ్ళు ఇప్పుడుండే ప్రస్తుతానికి ఉండే గవర్నమెంట్ వచ్చి 10 years కంప్లీట్ చేసుకోబోతుంది. బట్ అయితే ఇప్పుడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి అవుతుంది. ఒక డీకేడ్ అయిపోయింది. అవును. అంటే ఒక డీకేడ్ అంటే ఒక 10 years ముందు ఎలా ఉంది, ఒక 10 years తర్వాత ఎలా ఉంది, మనం ఆలోచిస్తే మన ఆలోచనలే మారిపోయింది. అంటే ఈరోజు చూడండి, వాట్సాప్ వచ్చిన తర్వాత జనాలు ఎలా అయిపోయారు. లైఫ్ ఈజీ అయిపోయింది. అసలు ఈజీ అయిపోయింది లైఫ్. టోటల్గా టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ 10 yearsలో ఈ గవర్నమెంట్ వచ్చి అన్నీ ఎక్స్ట్రాడినరీగా అన్నీ డెవలప్ అయింది. మార్కెట్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది. మార్కెట్ ఒక ఆల్ టైమ్, ఒక రీసెంట్గా కూడా కోవిడ్ టైంలో కూడా చూడండి, మార్కెట్ 7,700 మార్కెట్. ఎవరైనా ఊహించారా? 7,700 నుంచి ఈరోజు 20,000 మార్కెట్. అంటే ఇక్కడ ఎకనామిక్గా ఎంత పొటెన్షియల్ ఉంది. మన మార్కెట్స్ వచ్చి అంత ఎక్సలెంట్ మార్కెట్ ఉండే దాంట్లోనే ఇండియన్ మార్కెట్. ఎందుకంటే ఇది వచ్చి మనది ఎమర్జింగ్ మార్కెట్స్, డెవలపింగ్ కంట్రీ, మంది డెవలపింగ్లో అవుతూనే ఉంది. ఇంకా చూడండి, రీసెంట్గా చంద్రయాన్ ప్రపంచ స్థాయికి. కాబట్టి ఇవన్నీ ఒక పక్క ఉంది. బట్ ఇంపాక్ట్ అనేది 100% ఉంది. మనం వచ్చి కాషియస్గా ఉండాలి. ఎవరెవరంతా ప్రాఫిట్ అంటే వాళ్ళు కొన్న షేర్స్ 1కి 5 కూడా అయ్యి ఉంటుంది. కొంతమంది అమ్మకుండా అలాగే పెట్టుకొని ఉంటారు. వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళ పెట్టుబడిని మాత్రం అలా పెట్టేసి ఆ లాభాన్నైనా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఒక 1 month ముందు ఎప్పుడైనా సరే మనము ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు ఒక న్యూస్ వస్తుంది. ఆ న్యూస్కి ఎక్కడ ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ ఆన్ మార్కెట్. మన పెట్టుబడి అక్కడ ఉంది కదా, మన సంపద అక్కడ ఉంది. ఏదైనా సరే 10,000 అయినా 10 లక్షలైనా 10,000 నుంచి 5,000 తగ్గిపోయినట్టే కదా. కాబట్టి దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలన్నా ఎలా చేయాలనేది క్లియర్గా. అంటే నేను ఒకటే విషయం చెప్తాను సార్, ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత మీ పోర్ట్ఫోలియోస్ని ట్రిమ్ చేసుకోండి అంటాం. పోర్ట్ఫోలియోని ట్రిమ్ చేసుకోండి. 10 లక్షలు పోర్ట్ఫోలియో ఉందనుకోండి, మ్యాక్సిమం ఒక 5 lakhs లిక్విడ్ చేసి. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో ఏదైనా ఒక ఇంపాక్ట్
అది ఈవెన్ దో పాజిటివ్ అయినా కూడా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే ఒక పాలసీ వాళ్ళు అనౌన్స్ చేయాలి కదా. అనౌన్స్ చేయడానికే మార్కెట్ కొడతాడు మళ్ళీ, అదొక ఆపర్చునిటీగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ప్రతి ఆపర్చునిటీకి మనకి లిక్విడ్ క్యాష్ కావాలి. కాబట్టి ఇప్పుడుండే ఎలక్షన్కి ఈ ఎఫెక్ట్కి ఒక 1 month ముందు మార్కెట్లో చాలా కాషియస్గా ఉండాలి. ట్రేడింగ్ చేసేవాళ్ళు ట్రేడింగ్ అవాయిడ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మార్కెట్ వచ్చి ప్రతి స్టాప్ లాస్ని టెస్ట్ చేస్తుంది. ఎందుకంటే టోటల్గా ఏ టెక్నికల్స్ వర్క్ అవ్వదు. ఎందుకంటే టోటల్ న్యూస్ బేస్. జస్ట్ ఒక న్యూస్ వచ్చిందంటే ఇక్కడ బటన్స్ కొడుతూనే ఉంటారు. కాబట్టి 1 month ఎలక్షన్ బిఫోర్ 1 month, ఎలక్షన్ ఆఫ్టర్ 1 month చాలా కాషియస్గా ఉండి మన అవసరమైతే బయట కూర్చొని ఉండడం మంచిది. రైట్ ఓకే. ఇక చాలా బోల్డ్గా చెప్పాలంటే మార్కెట్లో ఒక 2 months ఉండొద్దు. ఇది వచ్చి నేను ఎవరికి చెప్తున్నానంటే అన్ఎక్స్పీరియన్స్ పర్సన్. రైట్. ఇది వచ్చి నేను చెప్పేది వచ్చి ఓన్లీ ఫర్ అన్ఎక్స్పీరియన్స్ పర్సన్. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి, రావాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళందరికీ హెచ్చరిక. బట్ ఇక్కడ ఉండి రియల్గా ఎక్స్పీరియన్స్గా ఉండేవాళ్ళు వాళ్ళందరికీ ఇట్స్ ఎ వెరీ వెరీ ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షలు సంపాదించుకుంటారు, షార్ట్స్ చేస్తారు, కవర్ చేస్తారు, బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు. ఈ ఎలక్షన్ కోసమే సంపాదించుకోవడానికి ఒక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఆ ఎలక్షన్ టైమే ట్రేడ్ చేస్తారు, ఇక మళ్ళీ ఇంకెప్పుడు ట్రేడ్ చేయరు. ఇలాంటి అవకాశాన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా సద్వినియోగం చేసుకుంటారు. మార్కెట్ గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు. రైట్ ఓకే. అది వేలలో తక్కువే కదా సార్. ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్లో చూస్తే సక్సెస్ 100%లో 5% ట్రేడర్సే కదా సక్సెస్ అయిన వాళ్ళు. మరి ఆ 5% వాళ్ళే ఆ టైంలో ఉండి దాని ప్రాఫిట్ని గ్రాప్ చేసుకుంటారు. సో అయితే మీరు ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి మార్కెట్లో ఉన్నారు. మీరు కూడా 25 years ఆల్మోస్ట్. ఓకే, ఒక 25. సో మీరు కూడా ఒక 4 ఎలక్షన్స్ నుంచి చాలా దగ్గరగా చూస్తారు కదా. మరి ఆ ఎలక్షన్ టైంలో మీరు ఎటువంటి ఎదురు దెబ్బలు తిన్నారు, వాటి నుంచి ఏం నేర్చుకున్నారు, ఆ ఎలక్షన్ టైంని మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నారు దాన్ని? డెఫినెట్గా ఎదురు దెబ్బ తిన్నాను సార్. తినలేదంటే అది అబద్ధం. ఎందుకంటే నేను మాత్రం నాకేం తెలుసు, కొత్తగా వచ్చాను. నేను 2000లో మార్కెట్లో ఎంటర్ అయ్యాను. 99 అప్పుడు ఒక ఎలక్షన్ జరిగింది. అప్పుడు మనం ఎంటర్ అయిపోయాము. 2004లో ఒక ఎలక్షన్ జరిగింది. అసలు మాకేం అర్థం కాలేదు. మార్కెట్ అంతా పడిపోతుంది, నా సంపద మొత్తం దాదాపు 50% అయిపోయింది. అదే కదా అనుభవం. అందుకే నేను ఎస్పెషల్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు అలా నాకేమీ జరగలేదు, అసలు నేను ఏం లాసే లేకుండా 25 సంవత్సరాలు నేను ఉన్నానంటే అది అబద్ధం. అది మాత్రం అబద్ధం. మార్కెట్ ఎవరిని వదిలిపెట్టదు, ప్రతి ఒక్కరు ఆడుకుంటుంది. ఇక్కడ ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అయినా ఫస్ట్ ఇనీషియల్గా లాసెస్ అన్నీ చూసే దాన్ని సరిదిద్దుకొని ముందుకు నడుస్తారు. అందులో నేను ఒకడిని. సో 2000కి మీరు అప్పటికి మార్కెట్కి కొత్తగా వచ్చారు, మీరు ఫ్రెషరే మార్కెట్కి. అవును, 100%. 2004 క్రాష్ చూశాను, అయితే 2008 క్రాష్లో స్టడీ అయిపోయాను. ఇది మన ఈ ఆర్థిక సంక్షోభం, లేమన్ బ్రదర్స్ సంక్షోభానికి అప్పటికి 8 సంవత్సరాల అనుభవాన్ని గెలుచుకొని అప్రమత్తంగా ఉండిపోయాను. మళ్ళీ వెంటనే ఎలక్షన్ వచ్చింది 2009లో. అవును, మళ్ళీ ఎమ్మటే ఎలక్షన్స్ వచ్చింది. మళ్ళీ మార్చ్ ఏప్రిల్ ఆ టైం కంతా ఎలక్షన్ వచ్చింది. 2008 పీ నోట్స్ క్రాష్, పార్టిసిపేటరీ నోట్స్ చిదంబరం గారు అనౌన్స్మెంట్ చేశారు, మొత్తం కొట్టేశారు. 2009 ఎలక్షన్స్ వచ్చింది. ఆ తర్వాత 2014లో మనకి ఫ్రెష్ గవర్నమెంట్ వచ్చింది. అక్కడి నుంచే కదా ఒక ట్రెండ్ అనేది చేంజ్ అయింది. అప్పుడు దాకా మార్కెట్స్ వచ్చి అలాగే ఉండింది. మార్కెట్లో పెద్ద మార్పు ఏం జరగలేదు. మార్కెట్లో మార్పు జరిగింది ఈ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో కంపెనీస్ ఐపీఓస్ వచ్చినాయి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వచ్చాయి. అంటే ఒక పరిపూర్ణమైన మార్కెట్ను చూడగలిగాం ఈ 10 yearsలో. 100%. ఇంకోటి, ఇప్పుడు వచ్చే యంగ్ జనరేషన్స్కి అప్పుడు ఆ రోజుల్లో అసలు సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ ఇంత ఇన్ఫర్మేషన్ లేదు కదా. అసలు ఇలా మన ఎవరికి అడ్వైస్ చేస్తారు? అవన్నీ బ్లాక్ అండ్ వైట్ రోజులు చెప్పాలంటే. అవును,
ఎప్పుడో ఢిల్లీలో ఎవరో పెద్ద అనలిస్ట్ ఉంటారు, వాళ్ళకి కాల్ చేస్తాము, వాళ్ళు వారానికి ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ రోజుల్లో గంటకి మార్కెట్లో మంచి మంచి నిపుణులు ఉన్నారు, అంతా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారు. అవును, అవైలబిలిటీ ఎక్కువైపోయింది ఇప్పుడు. అవైలబిలిటీ ఎక్కువైంది. బట్ అయితే ఇన్వెస్టర్స్ కూడా అండి, ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ పొరపాట్లు చేస్తూనే ఉన్నారు. మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు మార్కెట్లో, మనం ఇప్పుడు చెప్తున్నాం ఎలక్షన్ టైంలో చేయొద్దని చెప్పి, వాళ్ళు ఎలక్షన్ టైంలోనే చేస్తారు. రీటైల్ ఇన్వెస్టర్స్ లాస్ అయ్యేది ఎలక్షన్ టైంలోనే. మనం అవాయిడ్ చేసుకోండి అంటున్నాం, లేదంటే తగ్గించుకోండి అంటున్నాం. ఈ చెవులో విని ఈ చెవులో వదిలేస్తారు, తర్వాత ఫోన్ చేస్తారు, సార్ ఎలక్షన్లో నా డబ్బులన్నీ పోయినాయి సార్ అంటారు. అంతకుముందు తెలుసుకోరు ఏం చేయాలో, ఏం తెలియదు వాళ్ళకి, చేతులు కాలితే కానీ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఎన్నికల ఎపిసోడ్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ మీ ఎక్స్పీరియన్స్లో ఎలక్షన్ ఎపిసోడ్స్ అప్పుడు మీరు ఎటువంటి ఎదురు దెబ్బలు నేర్చుకున్నారు, ఆ ఎదురు దెబ్బల్లోంచి మీరు ఎటువంటి గుణపాఠాలను తెలుసుకున్నారనే అంశం గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.